హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియో ఏంటంటే ఏపీలో ఈ ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రత. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఏపీలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. వేసవి రాకముందే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో అయితే వడగాల్పులు మరింత తీవ్రంగా ఉండడంతో జనజీవనం స్తంభించే పరిస్థితి ఏర్పడింది. మున్ముందు ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజా అంచనాల ప్రకారం నంద్యాల జిల్లాలోని పెద్దదేవలాపురంలో 42.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 42.6 డిగ్రీలు, కడప జిల్లా కాజీపేటలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వడగాల్పులు, ఎండ తీవ్రత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ రోజు రాష్ట్రంలోని 58 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. గురువారం కూడా 37 మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బయటికి వెళ్లే సమయంలో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట ఉండకూడదని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ ను తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.